బాలు రౌడీలను కొట్టడానికి ఇంట్లోకి వస్తాడు. రౌడీలని చూస్తూ ఉంటాడు. చూసిన తర్వాతకి రౌడీలని ఇల్లు కాల్చేయమంటే వాళ్ళు కాల్చేయమని చెప్తారు. అయితే రౌడీలను కొడుతూ ఉంటాడు. రౌడీలు ఒక కత్తితో బాలును గుండెల పైన కోస్తారు. బాలు రౌడీలను కొట్టి ఇంట్లో నుంచి తరిమేయాలని చూస్తాడు. అయితే ఆ రౌడీలు మేము కాల్ చేసి వెళ్ళిపోతామన్నా మేము కాల్ చేస్తామని చెప్తారు. అప్పుడు రౌడీలందరూ కలిసి ఇల్లంతా ఖాళీ చేసి బయట వీధిలో ఉన్న ఆ పెద్దాయన దగ్గరికి వెళుతారు. బయటికి వస్తారు. అందరూ కలిసి రౌడీలు గల అందరూ కలిసి బయటికి వస్తారు. అప్పుడు ఆ పెద్దాయన కాళ్ళ మీద పడి మేము ఖాళీ చేస్తాం, మమ్మల్ని కొట్టొద్దని చెప్పండి పెద్దాయన అని చెప్తూ ఉంటారు. అప్పుడు సరే అననేసి ఖాళీ చేయండి అననేసి ఆ సామాన్ అంతా సర్దుకొని పెద్దాయన దగ్గరికి వస్తారు. ఆ రౌడీలంతా కలిసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బాలు ఆ రౌడీ దగ్గర ఉన్న వస్తువులు అవి నీవి కావు అని చెప్తాడు. ఆ పెద్దాయన అప్పుడు బాలుని చూసి థ్యాంక్స్ బాబు, ఇదిగో డబ్బు, నువ్వు చేసిన సహాయానికి నేను ఇస్తున్న డబ్బు అని చెప్తాడు. అప్పుడు బాలు నేను డబ్బు తీసుకునే మనిషిని కాదు పెద్దాయన, నాకు డబ్బు అవసరం లేదు, నాకు డబ్బు వద్దు అని చెప్తూ ఉంటాడు. నాకు తెలుసు నువ్వు డబ్బు మనిషివి కాదని, నేను నా సంతోషం కోసం ఈ డబ్బు ఇస్తున్నాను అనేసి చెప్తూ ఉంటాడు. అప్పుడు బాలు ఇంటికి వచ్చాడు. అందరినీ పిలుస్తాడు. అందరూ బయటికి రండి అని చెప్తాడు. ఇంటికి వచ్చిన తర్వాతకి ఏంటిది అననేసి వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు బాలుని. మీనా కోసం బండి తీసుకొచ్చాను అని చెప్తాడు. నీకు పూల బండి పోయినా ఈ పూల బండి తీసుకెళ్లే కార్పొరేషన్ వాళ్ళు ఎవరు రారులే అని చెప్తూ ఉంటాడు. అయితే మీనా బాలును చూస్తూ ఉంటుంది. ఏమైందండి, ఇక్కడ ఇంత పెద్ద గాయమైందని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళమ్మ వస్తుంది. ప్రభావతి వచ్చి నేను చెప్తాను దానికి కారణం అనేసి అంటూ ఉంటుంది. ఇంట్లో ప్రభావతి వచ్చి వీడు చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా, నలుగురు రౌడీలతో గొడవ పడి డబ్బులు సంపాదించుకున్నాడు అని చెప్తూ ఉంటుంది. ఈ రోజు నలుగురిని తెచ్చాడు, రేపు 40 మందిని తెస్తా ఉంటాడు అనేసి అంటూ ఉంటుంది ఇంట్లో. అంతలోనే సత్యము ఏంట్రా ఇది అని చెప్తూ ఉంటాడు. ఇలా గొడవలు పడేవాడంటే నాకు ఇష్టం లేదు, నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదని బాలుని గెంటేయాలని చూస్తుంది. అంతలోనే ఒక పెద్దాయన ఆ ఇంట్లోకి వస్తుంటాడు. ఏంట్రా అని ఇలాంటి బాబుని కన్నందుకు మీ తల్లిదండ్రులు చాలా గర్వపడాలి అని చెప్తూ ఉంటాడు. అంతలోనే ఆ పెద్దాయన ఏం జరిగింది అననేసి ఆ ప్రభావతి ఆ సత్యం బాబు అడుగుతూ ఉంటారు. మీ బాబు మీకేం చెప్పలేదా అననేసి ఆ పెద్దాయన అంటూ ఉంటాడు. లేదండి మాకేం చెప్పలేదు అననేసి ప్రభావతి చూస్తూ ఉంటుంది. సత్యం బాబు కూడా అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.